శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల ఏటి ఒడ్డు. రచన గంటి వెంకటరమణ గారు. రైలు నాంపల్లి స్టేషన్లో ఆగింది. కూలీల కేకలతో, రణగుణ ధ్వనులతో అప్పుడే విడిదివైపు వస్తున్న పెళ్లివారిలులా ఉంది. రైలు ఆగిన కంపార్ట్మెంట్లోంచి కాలు క్రింద పెట్టేందుకు భయపడుతూనే ఉంది కవిత. లేచి నిల్చుని దిగేందుకు సిద్ధపడేదల్లా టక్కున ఆగిపోయి తను ఇదివరకు కూర్చున్న చోట కూర్చుండిపోయింది. కిటికీ పక్క ఒంటరిగా కూర్చునే సీట్లోంచి బయటికి తొంగి చూసింది. ఎదురుగా హిగ్గిన్ బాదమ్స్ పక్కనే క్యాంటీన్, ఇంకా కొంచెం ముందుకి పూల బండి, తోపుడు బళ్ళు, అరటిపళ్ళ బండి, సోడా సీసా కుర్రాడు. ఆ వెనక కవిత గుండె ఆగినంత పనైంది. వరంగల్ రైలు ఎక్కినప్పటి నుంచి ఆ గళ్ళ షర్టు, ఎర్ర ప్యాంటు, సినిమాలో విలన్ వేషంలో ఉన్న శత్రుఘ్న సిన్హా మాదిరిగా ఉన్నాడు. చూపుల్ని తప్పించుకొని సూట్ కేసు తీసుకుని జారిపోయే గుండెని అదుపులో ఉంచుకొని నెమ్మదిగా దిగింది. ఇప్పుడెలా? ఊరు కొత్త, అసలు రైలు ఎక్కడమే కొత్త. అటువంటిది ఈ మహాపట్టణంలో ఎక్కడికి వెళ్ళి అడగగలదు? ఒకవేళ ఏ రిక్షా వాడినో ట్యాక్సీ వాడినో అడిగి కూర్చున్నా వాడు తిన్నగా తీసుకువెళ్తాడని నమ్మకం ఏమిటి? కవిత రైలు దిగింది. సూట్ కేసు చేతిలోకి తీసుకుని కొంగు భుజం మీద నుంచి తీసుకుని గబగబా అడుగులు ముందుకు వేసింది. భుజం నిండా కొంగు తీసుకుని గేటు దగ్గర టికెట్ ఇచ్చేసి బయటకొచ్చింది. అప్పుడే చీకట్లు విచ్చుకుంటున్నాయి. రిక్షా, ఆటో, టాక్సీ అంటూ జనం. కవిత వాళ్ళందరికీ సమాధానం ఎలా చెప్పాలో ఆలోచిస్తుంది. అరే క్యాబ్ దూర్ హటో. కవిత ఆ గొంతు విని వెనుతిరిగి చూసింది. ముచ్చెమటలు పోసి వర్షంలో తడిసినట్లు ఫీల్ అవ్వసాగింది. కళ్ళు బయళ్ళు కమ్ముతున్నాయి. ఆసరాగా అక్కడేమీ లేదు. కుడి చేతిలో సూట్ కేసు ఉంది. ఎడమ చేత్తో కణతలు రుద్దుకుంటూ తెలివి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఆమె వెనక గళ్ళ షర్టు, ఎర్ర ప్యాంటు వ్యక్తి నిలుచుని ఆమెని ఊపిరి సలపనివ్వకుండా చూస్తున్న జనాన్ని పక్కకు తోసేశాడు. ఆమె దీర్ఘంగా నిట్టూర్చింది. రైలు కూత వేస్తోంది. అప్పుడే మెలకు వచ్చిన దానిలా బయటకు వచ్చేసింది. రిక్షా! ఆ కేకకి రిక్షావాడు దగ్గరగా వచ్చాడు. ఎక్కడికమ్మా అన్నాడు సౌమ్యంగా. మలక్పేట మున్సిపల్ కాలనీ. అదే రేస్ కోర్స్ వైపు అంది గబగబా పాఠం అప్పచెప్పినట్లు. 2 రూపాయలు. లేదు, రూపాయిన్నర కూడా ఎక్కువే. ఇష్టమైతే రా, లేదంటే వేరే రిక్షాలో వెళ్తాను అంది కవిత. బింకం సడలిపోనివ్వడం లేదు. రిక్షావాడు ఎక్కించుకొని వేగంగా స్టేషన్ బయటకు వచ్చేశాడు. కవిత అనుకోకుండా వెనక్కి తిరిగింది. అతడు ఆమెను వెంబడిస్తూనే ఉన్నాడు. కవిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అందమైన ఆమె మొహంలో పరిశీలించి చూసిన బాధలేమీ కనిపించవు. మీనా లాంటి ఆమె కళ్ళల్లో ఆ నీళ్లను చూస్తే సన్నిహితులు చాలా ఆశ్చర్యపోతారు. ఆమె పెదవుల మీద నిత్యం నృత్యం చేసే చిరునవ్వు పొరపాటును కూడా క్షణం మాయం కాదు. ఆమె కళ్ళల్లో నీళ్లు బుగ్గల మీద రాలిపడ్డాయి. అప్పుడే విరిసిన కాంతిరేఖలకి అవి ముత్యాల్లా మెరుస్తున్నాయి. చేతి రుమాలుతో అద్దుకుంది ఆమె. సీదా పోనీయాలనా, లేకుంటే అబిడ్ షాప్ నుంచి తీసుకుపోవాలనా అమ్మా? సీదా పోనివ్వు. కవిత పరధ్యానంగా ఉంది. దగ్గర దారి ఏదో తెలియదు. ఇంటి నుంచి బయలుదేరే ముందు చేతిలో కొంత డబ్బు, చెక్కుబుక్కు ఇచ్చాడు. వివరాలు కనుక్కునేందుకు కూడా సమయం లేకపోయింది. మూసి దాటాక మరోసారి వెనుదిరిగింది. ఇంతవరకు సీరియస్గా ఉన్న అతను పలకరింపుగా నవ్వాడు. ఆమె హడలిపోయింది. అతని గురించి రిక్షావాడికి చెబితే వాడి ముందు చులకన కాదు. ఒకవేళ ఇద్దరూ ఏకమై ఏమైనా చేస్తే గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంది కాసేపు. బ్రిడ్జ్ మీద గూడ్స్ బండి దణదణమంటూ వెళ్ళిపోతోంది. ముందు వెళ్తున్న రిక్షా ఆగిపోయింది. అతని రిక్షా పక్కగా వచ్చి ఆగింది. మీరు మున్సిపల్ కాలనీయేనా? అతను అడిగాడు. కవిత తలెత్తి అతని వైపు జాలిగా చూసింది. రౌడీలు ఎప్పుడైనా వెంటబడి దారి పొడుగున డ్రీమ్ గర్ల్, హేమమాలిని అంటూ కేకలు పెడుతుంటే ఆమె వినిపించుకోనట్లు నటించేది. సమాధానమిస్తే మగవాళ్లు అవకాశంగా తీసుకుంటారని ఆమె భయపడేది. ఇంత నిర్భయంగా అతను ఎలా మాట్లాడగలుగుతున్నాడు? కవిత ఆలోచనల్ని లెక్క చేయడం లేదతను. ఆమె రిక్షా వెనక అతని రిక్షా ఆగిపోతోంది. ఆమె రేస్ కోర్స్కి వెళ్లే దారిలోంచి పక్క వీధి వైపు మళ్ళింది రిక్షా. అతని రిక్షా వెళ్ళిపోయింది రేస్ కోర్స్ వైపు. హమ్మయ్య అనుకుంది కవిత. చేతితో అడ్రస్ కాగితం చూసుకుంది. సరిగ్గా ఆ ఇంటి ముందే ఆగింది. రిటైర్డ్ హెడ్ మాస్టర్ సుందర్ శివం. గేటు తెరుచుకొని లోపలికొచ్చి రిక్షావాడికి డబ్బు ఇచ్చి పంపేసింది. లోపల ఎక్కడో కాఫీ డికాషన్ వేసినట్లున్నారు. ఆ వాసన బయట వరకు వచ్చింది. అప్పటి వరకు కాఫీ సంగతే మర్చిపోయింది కవిత. ఆ వాసనకే ప్రాణం లేచి వచ్చినట్లయింది. తలుపు తట్టగానే గూడకట్టు, ఫుల్ స్వెట్టర్ వేసుకున్న వ్యక్తి బయటికొచ్చాడు.
ఆయన జుట్టు ముగ్గుబుట్టలా నెరిసిపోయింది. కళ్ళద్దాలు ముక్కు మీదకి జారుతుంటే నెమ్మదిగా తోసుకుని, ఎవరమ్మా అన్నాడు. నేను వరంగల్ గిర్మాజీపేట నుండి వస్తున్నానండి. మా ఇంటి పేరు మంచికంటి. నాన్నగారు శ్రీనివాస చక్రవర్తి. ఓ, ఆయన కళ్ళు వెడల్పయ్యాయి. మా చక్రవర్తి కూతురివమ్మా, రా లోపలికి. ఏమే, ఎవరొచ్చారో చూడు. అరే చంటి, బుజ్జి రండోయ్. ఆయన కేకలకి ఆవిడొచ్చింది. తరువాత ఇద్దరు పిల్లలు వచ్చారు. చంటి ఆయన పరిచయం ప్రారంభించాడు. కవిత నీరసపడిపోయింది. చంటి, బుజ్జి అని పిలిస్తే 5-6 ఏళ్ల పిల్లలు అనుకుంది. చంటికి 25 ఏళ్లు పైనే ఉంటాయి. లావుగా, ఎత్తుగా, దృఢంగా ఉన్నాడు. ఎవరినైనా ఓ చేత్తో అవతలికి తోస్తే ఆ మనిషి ఈజీగా ఓ ఫర్లాగ్ దూరంలో పడిపోతాడు. బుచ్చికి కళ్ళజోడుంది. సన్నగా, పొడుగ్గా, అతి నాజూకుగా, లేత తమలపాకులా ఉంది అతని మొహం. వీడు మా పెద్దవాడు, సీఏ చేస్తున్నాడు. వీడు మా చంటి, ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. బుచ్చి పేరు శ్రీకాంత్, చంటి పేరు శరత్. వీధిలోంచే మాటలతో కడుపు నింపేస్తున్నారు. రామ్మ లోపలికి ఆవిడ చేతినందుకొని కవితను లోపలికి తీసుకెళ్ళింది. ఆ ఇల్లు పరీక్షగా చూస్తోంది కవిత. ఒక్క ఆడపిల్ల ఉంటే ఎంత బాగుండేది అనుకుంటోంది పదే పదే. ఆవిడ తన పేరు చెప్పలేదు. ఇంతమంది పేర్లు తెలిసాయి, మరి ఆవిడ పేరేమిటో. అనసూయమ్మ, పక్కింట్లోంచి కేక వినిపించింది. ఓయ్ వస్తున్నా. ఆమె సమాధానం ఇవ్వగానే కవితకి సమస్య పరిష్కారం అయిపోయింది. సుందర శివం గారు స్నానం చేస్తున్నారు. బాత్రూంలోంచి ఆదిత్య హృదయం పుణ్యం అంటూ చదువుతున్నారు. అనసూయమ్మ కాఫీ తెచ్చిచ్చింది. కవిత చెంపకు చేయి చేర్చి కూర్చుంది. ఇప్పుడింకా తరువాత కార్యక్రమం గురించి ఆలోచించాలి. రేపు సోమవారం, ఆదివారం కాబట్టి తను యూనివర్సిటీకి వెళ్ళలేదు. రేపు వీళ్లలో ఎవరైనా తీసుకువెళ్ళాలి. రెడ్డి కాలేజీ ఎక్కడో ఏమో. చంటి, బుచ్చి ఇద్దరూ నిశ్శబ్దంగా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. శరత్ గదిలోంచోసారి బయటకొచ్చి అక్కడే ఉన్న ఎర్ర గులాబీని తెంపుకొని వెళ్ళిపోయాడు. మరో 2 నిమిషాలకి బుచ్చి వచ్చి ఆమె ఎదురుగా కూర్చున్నాడు. మీరు కాలేజీలో చేరేందుకు వస్తున్నారని మా డాడీ చెప్పారు. నిన్ననే వస్తారనుకున్నాం. స్టేషన్కి వెళ్ళాం కూడా. పరమానందయ్య శిష్యుల సామెత అయింది. మీ ఫోటో కూడా చూడలేదు. డాడీని అడిగితే ఆయన చెప్పేవారేమో. ఒక ఆడపిల్ల గురించి ప్రత్యేకంగా అడగాలంటే సిగ్గనిపించింది. శ్రీకాంత్ తలదించుకున్నాడు. కవిత అలాగా అంది అతను చెప్పేది వింటూ. ఓసారి అతని వైపు దృష్టి మరల్చింది. అతను సన్నగా, పొడవుగా ఉన్నాడు. బలిష్టంగా కనిపించకపోయినా దృఢంగా ఉన్నట్లు చెబుతోంది అతని శరీరం. తల వెంట్రుకలు ఉంగరాలు తిరిగి ఉన్నాయి. అతని కళ్ళు నీలిరంగులో. ఒకసారి చూశాక మళ్ళీ చూడాలనిపిస్తోంది అతని వైపు. అందుకే మరోసారి చూసి ఇంగ్లీష్ వాడిలా ఉన్నాడితను అనుకుంది. కవిత, స్నానానికి రామ్మా. అనసూయమ్మ పిలుపు విని సూట్ కేసు తెరిచి బట్టలు భుజాన వేసుకుని సూట్ కేసుని పెట్టేందుకు స్థలం కోసం చుట్టూ చూసింది. మీరొస్తున్నారని తమ్ముడు నిన్నే ఖాళీ చేశాడు. అదిగో ఆ గదిలోకి వెళ్ళండి అన్నాడు శ్రీకాంత్. థ్యాంక్స్ అని బయటకొచ్చేసింది కవిత. స్నానం చేసొచ్చాక అందర్నీ డైనింగ్ హాల్లోకి పిలిచింది అనసూయమ్మ. అందర్నీ కూర్చోబెట్టి తను కూర్చొని కొసరి వడ్డించడం ఆమెకు చాలా ఇష్టం. సుందరశివం గారు ఆమె ఇష్టాలన్నింటినీ కవితకు చెబుతున్నారు. ఆమె శ్రద్ధగా వినసాగింది. ఆడపిల్లలంటే అనసూయకి చాలా ప్రేమ. మీ నాన్న ఉత్తరం అందగానే నిమిషాలు లెక్క పెడుతూ కూర్చుంది. నువ్వెప్పుడొస్తావా, ఎప్పుడు చూడాలా అని. అలాగా, నువ్వు నమ్మకమ్మాయ్. ఆయన నా గురించి అన్నీ వేళాకోళం మాటలే చెప్తూ ఉంటారు నవ్వింది కవిత. భోజనాలు పూర్తయ్యాయి. ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కవితకి ఈ పద్ధతి చాలా నచ్చింది. ఎప్పుడూ పుస్తకాలను చదవడం, సినిమాలు చూడడం తప్ప ఇలా ఈ విధంగా క్రమశిక్షణలో ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయన్నమాట అనుకుంది. తను ఉన్న ఆ ఇల్లు వాతావరణం గుర్తుకు రాగానే ఉత్సాహం పూర్తిగా పోయినట్లయింది. మధ్యాహ్నం 12 గంటలు దాటింది. ఆమె కోసం ఏర్పాటు చేసిన గదిలో ఓ చివరి బెడ్ హోల్డాల్ పరుచుకుంది. కిటికీలోంచి సూర్యకిరణాలు వెచ్చగా పడుతున్నాయి. హాయిగా నిద్ర చేరుకుంటోంది. అలసిపోయి ఉన్నందువల్ల వెంటనే నిద్ర పట్టేసింది. కవితకు ఆదమర్చి నిద్రపోయింది. వద్దు పిన్ని, ప్లీజ్ నన్నేమి అనకు. నీకు చేతులెత్తి మొక్కుతాను. నేను చదువుకుంటాను, కాదనకు. నో, వీల్లేదు. నువ్వు చదివేందుకు వీల్లేదు. నువ్వు నేను ఒకే ఈడువాళ్ళం. నా మాదిరి నువ్వు కూడా రెండో పెళ్లివాడిని కట్టుకున్న రోజున చాలా సంతోషిస్తాను. ఆ వేళ పండగ చేసుకుంటాను. పిన్ని అని పిలవద్దని 1,00,000 సార్లు చెప్పాను. నా పేరు కాళీ. కాళీ అని పిలు. అలాగే పుస్తకం తీసి అవతల పడేయి. ఆ మాట అనకు కాళీ. నీకు ఏ పని చేయమన్నా చేసి పెడతాను. పుస్తకం పడేయి మనకు. కాళీ మాట్లాడలేదు. ఆమె కళ్ళల్లో నీళ్లున్నాయి. ఆ నీటిని చూసి కవిత కరిగిపోయింది. కల కూడా చెదిరిపోయింది. చేతివైపు చూసుకుంది. వాచీలో 4 చూపిస్తోంది. నిద్ర కూడా భయంకరంగా అనిపిస్తోంది. అనసూయమ్మ గదిలో కడుగు పెట్టింది. ఆమె చేతిలో కప్పుంది.
టీ వాసన ఒక్కసారి ముక్కుకు తగిలింది. కవిత పరధ్యానం వదిలిపోయింది. మీరు తీసుకురావాలా? నన్ను పిలిస్తే వచ్చేదాన్ని కదా. దాందేముందమ్మా, ఇందా తీసుకో, వెళ్ళి ముఖం కడుక్కురా, చల్లారిపోతుంది అంది ఆమె టీ కప్పు కిటికీ గూటిలో పెడుతూ. కవిత త్వరగా పక్క చుట్టేసి మొహం కడుక్కొని వచ్చి టీ తీసుకుంది. అనసూయమ్మ వెళ్ళిపోయింది. కవితకి అంతా అయోమయంగా ఉంది. ఎన్నాళ్ళిలా వీళ్ళ ఇంట్లో ఉండాలో అర్థం కావడం లేదు. విశ్రాంతిగా పడుకుందామని అనుకున్న కలలు వచ్చి కలత పెడుతున్నాయి. సూర్యుడు పశ్చిమం వైపు కృంగుతున్నాడు. ఆకాశం పూర్తిగా రక్తవర్ణాన్ని పులుముకుంది. అటువైపు చూస్తూ ఉంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. కిటికీ ఊచలు పట్టుకొని అటు బయటి ప్రపంచంలోకి చూస్తోంది. ఆమె దృష్టి దూరంగా సైకిల్ మీద వచ్చే మనిషి మీద పడింది. దెబ్బతిన్న పులి మాదిరి అదిరిపడింది. పొద్దుటి నుంచి తనని వెంటాడుతున్న వ్యక్తి అతనే. చప్పున క్రిందికి కూలబడిపోయింది. శరత్ ఆ గదిలోకి వచ్చి, అరే అదేమిటి అలా చతికిలబడిపోయారు అన్నాడు. కవిత అతని వైపు క్షణంలో సగం వేపు నిస్సహాయంగా చూసింది. సెకండ్ కాలంలో దీర్ఘంగా ఆలోచించి అన్నది, ఏమీ లేదు, కొద్దిగా తల తిరిగిందంతే. అయ్యయ్యో, మరి చెప్పలేదేం? మా ఫ్యామిలీ డాక్టర్కి చూపించేవాళ్ళం. ఈ గిడ్డినెస్ ఈ కాలం పిల్లలకి చాలా రివాజ్ అయిపోయింది. ఉండండి, డాడీతో చెప్పొస్తానంటూ అతను బయటికి వెళ్ళిపోయాడు. కవిత అరచేతితో నుదురు కొట్టుకుంది. కర్మ అనుకుంటూ. ఏదో సర్ది చెప్దామనుకుంటే ఇదేం మనిషి అనుకుంది. 2 నిమిషాల్లో అందరూ వచ్చి కవితను చుట్టుముట్టేశారు. రెస్ట్ తీసుకోమన్నారు. హార్లిక్స్ తాగమన్నారు. నానా రభస చేసినట్లుంది కవిత ప్రాణానికి. కళ్ళు మూసుకుని అన్నదమ్ములు వేసిన మంచం మీద విశ్రాంతిగా పడుకుంది. ఆమె ఆలోచనలు గతాన్ని తోడుతున్నాయి. లైట్ ఆర్పి వెళ్ళిపోమని చెప్పింది. చీకటి గదిలో 0 వాల్ట్ బల్బు తగినంత కాంతిని ఇవ్వడం లేదు. కటిక చీకటిలా కనిపిస్తోంది. ఈమె మీ అమ్మ. 12 ఏళ్ల కవితకు కాళిని చూపించారు. కాళీ వైపు చిత్రంగా చూసింది కవిత. ఆమెను చూస్తుంటే 2 పిలకల అమ్మాజీ, సత్యవతి అందరూ జ్ఞాపకం వస్తున్నారు. ఛ అంది ఆమెను చూపించిన ముత్తైద వైపు చూస్తూ. కవిత తండ్రి మెడలో కర్పూరపు దండలతో పొడుగు నామం పెట్టుకుని కొత్త బట్టలు వేసుకున్నాడు. నీ పేరు అడిగింది కవిత. కాళీ. నీ పేరు చాలా బాగుంది. నా పేరు కవిత. అలాగా అన్నట్లు చూసింది కొత్త పెళ్లి కూతురు. ఆమె కాళ్ళకి పారాణి ఉంది. మెడలో మంగళసూత్రాలున్నాయి. కర్పూరపు దండలు కూడా ఉన్నాయి. బుగ్గన చుక్క, కళ్యాణపు బొట్టు. తెల్లగా అందంగా ఉన్న ఆ పిల్లను చూస్తూ కవిత చాలా సంతోషపడింది. ఇంటి నిండా చుట్టాలు, సన్నిహితులు, పాడి పంట సమృద్ధిగా ఉంది. అన్నింటికీ మించి చిన్న పెళ్ళాం వచ్చింది అయ్యగారికి. అందరూ అదే అనుకుంటూ ఉంటే కవిత తండ్రి ఒళ్ళో కూర్చొని, ఎవరు నాన్న ఆమె అంది. మీ అమ్మ తల్లి అన్నాడు అతను. ఎంతో స్వతసిద్ధంగా పలిగినట్లుంది స్వరం. కవిత తల అడ్డంగా తిప్పింది. కాదు, నో, ఆమె కాన్వెంట్లో చదువుతోంది. తల్లి పోయాక ఈ మధ్య హాస్టల్ నుంచి ఎప్పుడూ రాలేదు. తండ్రి పిలిస్తే వచ్చింది. నెల రోజుల నుంచి ఇంట్లో ఒకటే హడావిడి. ఏమిటో ఎందుకో అక్కడికి తెలిసిన అందరినీ అడిగింది. జవాబు అందరిది ఒకటే మాదిరిగా ఉంది. నీకు కొత్త అమ్మ వస్తోంది. కవిత ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తోంది. ఎక్కడో మిడిమిడి జ్ఞాపకాలలో అమ్మ కనిపిస్తోంది. గుండ్రటి కుంకుమ బొట్టు పెట్టుకుని కళ్లకు కాటుకతో అంతకంటే నిండిన వెలుగుల వంటి చిరునవ్వుతో ఆ అమ్మ ఎక్కడా? ఈ కాళీ ఎక్కడా? శ్రీనివాస చక్రవర్తిని చూస్తే ఎంతో చికాకుగా ఉంది ఇప్పుడు. తనంతే ఉన్న పిల్లని అమ్మ అంటాడేమిటి? సందడి మధ్య బంధువులు తరలి వెళ్ళిపోయారు. ఆ పిల్ల మాత్రం వెళ్ళలేదు. తను వెళ్ళిపోయింది చాలా రోజులకి. మళ్ళీ తండ్రి పిలిస్తే వెళ్ళింది. ఇంటి నిండా జనం. ఆ పిల్ల ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. చీర కట్టుకుంది. అమ్మ నగలన్నీ పెట్టుకుంది. 16 ఏళ్ల వయసులో కాళీ గురించిన వివరాలు రకరకాలుగా చెప్పాల్సిన అవసరం లేకపోయింది. అన్ని సంగతులు క్షుణ్ణంగా తెలిసిపోయాయి. కాళీ పాల్ఘాట్ నుంచి తీసుకురాబడిన పిల్ల. తండ్రి కోసం బంధువులందరూ ఆ పిల్లను తీసుకొచ్చి ఉపకారం చేశారు. కాళీ తల్లిదండ్రులు పూటకి గడవడం కష్టమైపోతూ ఉంటే చక్రవర్తి ఇచ్చిన డబ్బుకి తృప్తిపడి ఆమెను ఇచ్చేశారు. కాళీ ఆ విధంగా తల్లి స్థానం ఆక్రమించుకుంది. కవిత పెరిగి పెద్దదై ఇంటికి రాగానే కాళీ ఆమె వైపు విచిత్రంగా చూసింది. ఎంత చక్కగా ఉంది అనుకుంది. కవిత నవ్వుతూ బాగున్నావా అంది పలకరింపుగా. కాళీ మూతి 30 వంకలు తిప్పింది. కవిత ఆమె వైపు చూసింది. 2-3 ఏళ్లలో ఎంతో మార్పు వచ్చింది కాళీలో. వెంకన్న, దూడను వదిలేశావా? చేల్లో దొంగలు పడి దోచుకుపోతున్నారట. నువ్వు హాయిగా పడుకుంటే అయ్యగారి పని గోవిందా. ఎంత ఆరింద అయిపోయింది. కవిత ఆమె వైపు చూస్తోంది. ఇల్లంతా చిటికెన్ వేలి మీద ఉంచుకొని పెత్తనాన్ని గిరగిరా తిప్పుతోంది. కవిత సూట్ కేసుతో గుమ్మం దాటి 4 అడుగులు వేసి నిల్చుండిపోయింది.
లోపలికి రా అనలేదు కాళీ. చలికాలం, ధనుర్మాసం. భజనలు ప్రారంభించారు. గొబ్బిళ్ళు తెలుగువారి ప్రతి ప్రాంగణం కళ్ళాపు చల్లుకొని గొబ్బెమ్మల్ని దాచుకొని కనుల పండుగ చేస్తోంది, ముగ్గులు వేస్తోంది. కాళీ వాకిలి నిండిపోయింది ముగ్గులతో. కవితకి మరో అడుగు ముందుకు వేసేందుకు భయంగా ఉంది. తండ్రి కోసం చుట్టూ చూసింది. ఆయన కనిపించలేదు కవితకు. ఆ ఇల్లు పరాయి ఇల్లుగా అనిపించింది. పిన్ని, నాన్న లేరా? జంకుతూనే అడిగింది. కాళీ చివుక్కున వెనుదిరిగింది. చూసింది. ఏమన్నావు కవిత? పర్వాలేదు, మనన బాగానే నేర్చుకున్నావు. మీ నాన్న లేడు, ఊరు వెళ్ళాడు. బహుశా హైదరాబాద్ అయి ఉంటుంది. జడివానలా మాటల్ని దొర్లించేసింది. అలాగా అంది కవిత. కాళీ వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది. తనని పట్టించుకోలేదని తెలిసాక తన గదిలోకి వెళ్ళిపోయింది కవిత. పరీక్ష బాగా రాసింది. క్లాస్ కూడా వస్తుందని నమ్మకం ఉంది. ఈ 4 గోడల మధ్య తను మరి ఉండలేదు. పట్టి మంచం మీద పడుకున్న ముళ్ళు గుచ్చుకున్నట్లు నిద్ర పట్టడం లేదు. తండ్రి ఎందుకు వెళ్ళాడో, ఎప్పుడొస్తాడో కవితకు నిద్ర పట్టేసింది. కవితని భోజనానికి పిలిచింది కాళీ. వంటలన్నీ శ్రద్ధగా చేసింది. కవిత వచ్చి పీట మీద కూర్చుంది. తన పక్కనే ఉన్న 2వ కంచం చూసి, ఈ కంచం ఎవరికి పిన్ని అంది. కాళీ ముఖం గంభీరంగా మారిపోయింది. నీకు పెద్దల పట్ల గౌరవం ఉండడం నేను మెచ్చుకుంటాను. నన్ను మాత్రం పేరుతో పిలు. నీకన్నా నేనేమీ పెద్దదాని కాదు. సారీ కాళీ అని. ఈ కంచం ఎవరికి కాళీ అని అడిగింది. జీవన్. ఆమె పిలుపుకి అతను వచ్చాడు. తలదించుకుని అడుగు వేశాడు గుమ్మం యువతలికి. కవిత అతని వైపు చూసింది. 6 అడుగులు ఎత్తున్నాడు. బలంగా దృఢంగా ఉండి అతని శరీరం. చేతిలో నెపోలియన్ బోనాపార్టీ చారిత్రాత్మక నవల ఉంది. గోధుమ రంగు ఛాయలో ఉన్నాడు. అతను పీట మీద కూర్చుంటూ కళ్ళు పైకెత్తి ఆమె వైపు చూశాడు. కవిత నోటికి అందిస్తున్న ముద్దని ఆపేసి నిర్ఘాంతపోయి చూడసాగింది. మీనాల్లాంటి ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. అతని నీలిరంగు కళ్ళల్లో దర్జా ఉంది. టీవీ ఉంది. అతను గ్లాస్కో లాల్చి వేసుకున్నాడు. తెల్లటి పైజామాలో అతని సంస్కారం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. కవిత తన అంచనాకి సిగ్గుపడింది. చివరికి అతని చూపులో ఎక్కడ లేదని సంస్కారం. జీవన్ మీ మేనత్త కొడుకు విశాఖపట్నంలో మెడిసిన్ చదువుతున్నాడు. సెలవులకొచ్చాడు. ఇద్దరి మధ్య 2 సెకండ్లు కాలాన్ని భంగపరుస్తూ అంది కాళీ. నమస్తే. ఇద్దరు ప్రతి నమస్కారాలు చేసుకున్నారు. జీవన్ పీట మీద కూర్చున్నాడు. మీరేం చేస్తున్నారు? ఇంటర్ పరీక్ష అయిపోయింది. ఇంకా నాన్నగారిష్టం. నాకైతే ఇంకా చదవాలనుంది. కవిత వైపు చురచురా చూసింది కాళీ. లేని నవ్వును మొహం మీదికి తెచ్చుకుంటూ, అదేం లేదు జీవన్. ఆయన నాతో అన్నారు ఈ సంవత్సరం పెళ్లి చేసేయాలని. తగినవాడు దొరికితే ఆలస్యం చేసేది లేదు అంది. కాళీ మాటలు వింటూనే నిర్ఘాంతపోయి చూసింది ఆమె వైపు. లేదు జీవన్ గారు, నేను చదవాలని అనుకోవడం లేదు. పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటూ అనాలనుకుంది. ఏ మాట పైకి రాలేదు. గొంతులోనే ఆగిపోయాయి ఆమె అనాలనుకున్న మాటలు. జీవన్ ఆమె వైపు చూశాడు. అతని చూపులో నిజమా అన్న సందేహం కనిపిస్తోంది. కవిత 2 ముద్దలు నోట్లో వేసుకున్నా అనిపించుకొని చేకడిగేసుకుంది. జీవన్ ఆమె వెనకే వెళ్ళిపోయాడు. కాళీ ఉక్రోషంతో ఉడికిపోసాగింది. రోజులు గడుస్తుంటే ఆమెకి తనకి కవితకి మధ్య భేదం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పెద్దలు విధించిన ఆంక్షల్ని శిరసావహిస్తూ ఒడలిపోయి ముడతలు పడిన శరీరంతో గజగజలాడిన ఆ ముసలి మనిషి పక్కన పడుకుంటూ ఇష్టం లేకపోయినా చెంపలు లోతుకుపోయి గుంటలు పడిన అతని పెదవులకి తన పెదవుల్ని శరీరాన్ని అప్పజెప్తూ యాంత్రికంగా గడిపే ఈ జీవితాన్ని అపవిత్రమైపోయినట్లు ఎప్పటికప్పుడు కుమిలిపోతూ ఈ శరీరాన్ని చూసుకోలేక చావాలనుకుంటూ తనది ఓ బ్రతుకేనా అనుకుంటోంది. కవిత మొహంలో తమలపాకు లేతదనం, మల్లెపువ్వు లాంటి స్వచ్ఛత తనని కవ్విస్తూ ఉంటే ఆ ముసలి మొగుణ్ణి, ఈ వయసు కూతుర్ని కసిగా ఏదైనా చేసేయాలనిపిస్తోంది. కాళీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భర్త కనిపిస్తున్నాడు. అగ్నిసాక్షిగా కట్టిన ఆ తాడు తన పాలిట ఉరితాడు మాదిరిగా ఉంది. ఆ వృద్ధుడి మొహంలో అసలు తనని చావమని శపిస్తున్నట్లుంది. ఆ పక్కనే మరో మొహం స్పష్టంగా కనిపించడం లేదు. అయినా ఆ ప్రతిమని తోసి ఉండలేకపోతోంది. ఏదో బలహీనత ఆ రూపానికి ఫ్రేమ్ కడుతోంది. బలిష్టంగా ఉన్న ఆ శరీరం తనకి అభయాన్ని ఇవ్వకూడదా? కవిత చేసుకున్న పుణ్యమేమిటి? తను చేసిన పాపమేమిటి? ఈ తాడును తెంపుకొని తను స్వేచ్ఛా విహంగంలా పరిగెత్తుకుపోతే పక్క గదిలోంచి సన్నాయి పాటల తన్మయత్వంతో కలిసిన నవ్వు వినిపిస్తోంది. కాళీ కళ్ళు చెరువులయ్యాయి. ఆమె తన జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటూ మరో వ్యక్తి పట్ల తీరని అత్యాచారం తలపెట్టసాగింది. టెలిగ్రామ్. కాళీ తలెత్తి చూసింది. కవిత సంతకం చేసి అందుకుంది.
పిన్ని, మీ అక్కయ్య కూతురు వస్తోంది. మా అక్కయ్య కూతురా? ఆశ్చర్యంగా అంది కాళీ. సంతోష్ అని రాయగఢ్లో ఉందని చెప్పేదానివి కదా, ఆమె కాదు ఈమె? అవును. ఏది ఇటివు టెలిగ్రామ్? కాళీ ఆతృతగా అందుకుంది టెలిగ్రామ్. సంతోష్ రావడం సంగతి కాళీకి తెలుసు. ఆమె అక్కకు రాసింది. అక్క కూతుర్ని తెచ్చుకుని ఇంట్లో ఉంచుకోవడం ఎంతో మంచిదని ఆలోచించి 2 నెలల క్రితం ఉత్తరం రాసింది. ఇప్పుడు ఆమె వస్తోంది. కవిత వెళ్ళిపోయింది. కాళీ బుసలు కొడుతోంది. తన మార్గానికి అడ్డుగా ఉన్న కవిత సుఖం తను చూడలేదు. ఆమెను కూడా తన మాదిరే చెయ్యాలి. దేవుడు రాసిన రాతలు కొన్ని అయితే మనిషి మార్చే రాతలు మరికొన్ని ఎందుకు కాకూడదు? మాట జీవన్ పిలిచాడు. కవిత అతనికి దగ్గరగా వెళ్ళి నిల్చుంది. ఈసారి ఆమె రవీంద్రుడి నవల చదువుతోంది. ఎందుకు పిలిచారు అంది. అతను ఆమెతో కొంత దూరం నడిచి బయటకు వచ్చేశాడు. చుట్టూ ప్రహరీ కట్టుంది. మధ్యలో కూర్చునేందుకు సిమెంట్ చప్టాలున్నాయి. పూల మొక్కలు వేసి శ్రద్ధగా పెంచుతోంది కాళీ. కాళీ పనితనానికి మనసులోనే జోహార్లు అర్పించింది కవిత. కవిత కనిపించినంత వరకు ఆమె కోసం ప్రాణం కూడా ఇవ్వాలనుకుంటుంది కాళీ. అదేం దురదృష్టమో, కవిత కంటపడగానే తననుకున్నవన్నీ గాలికి ఎగిరిపోతాయి. ఆమె కోసం హాస్టల్కి వెళ్లే మనుషులు ఎవరైనా ఉంటే రకరకాల పిండి వంటలు చేయించి పంపేది. ప్రతి ఉత్తరంలోనూ క్షేమం కనుక్కునేది. పండగలకి మరీను రమ్మని రాసేది. ఇన్ని చేసినా ఆమె ఎదుట పడగానే కాళీ మనసులో ఎక్కడో దాగిన ప్రతీకారం పురివిప్పి నాట్యం చేసేది. చెప్పండి అంది కవిత ఆలోచనలాపి. మనం ఒకసారి చాలా చిన్నప్పుడు కవాడిగూడలో మన బంధువుల ఇంట్లో కలుసుకున్నాం, జ్ఞాపకం ఉందా? జీవన్ అడిగాడు సిమెంట్ బెంచి మీద కూర్చుంటూ. కవాడిగూడ పేరు వినగానే కవిత ఆలోచనలు వెనుకకు మళ్ళాయి. కవాడిగూడ మననం చేసుకుంటున్నట్లంది. కవాడిగూడ, జీరా కాంపౌండ్, బన్సిలాల్ పేట, మోండా మార్కెట్ స్టేషన్, ఇంద్రభవన్ హోటల్ జ్ఞాపకం వచ్చింది. ట్యాంక్ బండ్, హుసేన్ సాగర్ నిండిపోతే చూడ్డానికి వెళ్ళాం. మనతో లక్ష్మి కూడా ఉంది. మర్చిపోయినట్లు మరీ కళ్ళప్పగించి చూసావు కదూ నన్ను. సారీ జీవన్, ఎంత చిన్నవాళ్ళమప్పుడు. నువ్వు జ్ఞాపకం చేసే వరకు నాకు గుర్తు రాలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, క్షమించు. కవిత వైపు చూస్తూ అన్నాడు జీవన్. మా అమ్మ మామయ్యతో పోట్లాడి వెళ్ళిపోయింది. కారణం నీకు తెలియదు, ఇప్పుడు నాకు తెలుసు. ఆయన ఆ వయసులో కాళీని పెళ్లి చేసుకోవడం ఆ అమ్మకు అసలు ఇష్టం లేదు. నాన్నేమన్నారు? కవిత ఆశ్చర్యంగా అడిగింది. ఎప్పుడు తనని కనిపెట్టి ఉండేందుకు నువ్వు కొడుకువి కాదని అన్నారట. పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత తనని చూసేందుకు కాళీని చేసుకుంటాను అన్నారట. అమ్మ ఆ పిల్ల కోసం ఏడ్చిందట కూడా. ఇదే నీ కూతురైతే నీ వయసు వాడికి ఇచ్చి చేస్తావా అన్నదట. మీ నాన్న ఆమెతో మరీ వాదించలేదు. అమ్మే విసిగి వెళ్ళిపోయింది. మొన్న సెలవులకి మామయ్య వచ్చారు, నన్ను చూశారు, అమ్మతో మాట్లాడారు. అమ్మ కూడా పాత సంగతులు మర్చిపోయి అతను అడిగిన వాటికల్లా డూడు బసవన్నలా తలూపింది. నాన్నేమన్నారు ఆ తరువాత చెప్పనా? ఇంటి దగ్గర కవిత సెలవులకు వస్తుంది, నువ్వు కూడా వెళ్ళి కాలక్షేపం చేయి. చచ్చా, కవిత బుగ్గలు ఎర్రబడ్డాయి. పువ్వు తెంపి చేతిలో ఉంచుకొని తదేకంగా చూస్తోంది. కవిత, జీవన్ పిలిచాడు. చిన్నప్పుడు బంధువుల ఇంట్లో అలాగే చెవి దగ్గర అతి సున్నితంగా పిలిచేవాడు. కవితకి జ్ఞాపకాలు తవ్వుకుంటోంది. అక్కడ ఉన్న 10 రోజులు 10 నిమిషాల మాదిరిగా గడిచిపోయాయి. జీవన్, లక్ష్మి, తను సికింద్రాబాద్ మొత్తం కాలి సత్తువ కొద్దీ తిరిగేవారు. హుసేన్ సాగర్లో సావిత్రి గౌరీ వ్రతం చేసుకున్న ముత్తైదువులు బొమ్మలు నీళ్లల్లోకి విడిచిపెడుతుంటే అక్కడే నిల్చొని ఆ జనంలో కలిసిపోయి ప్రసాదాలు తినేవారు. 2 రోజుల తర్వాత పారడైజ్లో సినిమా చూసి పిల్లలందరూ తిరిగి వచ్చేస్తుంటే దారిలో కాలిగజ్జలు దొరికాయి లక్ష్మికి. అది జనరల్ బజార్లో అమ్మేసి అమ్మవారి గుడిలో కొబ్బరికాయలు కొట్టి చేతి నిండా వస్తువులతో ఇంటికి చేరుకున్నారు. జీవన్ అమ్మినందుకు అత్తయ్య ఎన్నో తిట్లు తిట్టింది. జీవన్ ఆమె కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగే వరకు అత్తయ్య కోపం తగ్గలేదు. ఆ జీవన్కి ఇతనికి ఎంత వ్యత్యాసం. అతను పొట్టి నిక్కర వేసుకుని లావుగా పొట్టిగా కనిపించేవాడు. ఇప్పుడు ఇతను ఎంత ఎత్తుగా దృఢంగా. మావయ్య కోరిక వింటే నువ్వు సంతోషిస్తావని నాకు తెలుసు. పరిచయం లేని వాళ్ళల్లా ప్రవర్తించి ఇప్పుడు చొరవ తీసుకుంటున్నాను అనుకోకు. అమ్మ ఎప్పుడు అంటుంది కవిత నా కోడలని. కవిత అతని వైపు చూసి చిన్నగా నవ్వింది. ఆశ్చర్యంగా లేదు? కొన్ని గంటల క్రితం మనం ఎంత అపరిచిస్తులం, ఇప్పుడు పెళ్లి వరకు వెళ్ళిపోయాం. నాకు కూడా మెడిసిన్ చదవాలనుంది జీవన్. చదువు పూర్తి అయ్యే వరకు నేను ఇటువంటి వాటిల్లో చిక్కుకోకూడదనుకుంటున్నాను. ఆల్ రైట్, జీవన్ రాజీకి వచ్చినట్లు అన్నాడు. మనం ఉత్తరాలు రాసుకుందాం, ఓకే? కవిత అతని కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో తను కదులుతోంది. ఎంత నిబ్బరంగా ఉంది ఇప్పుడు.
తల్లి ప్రేమకు దూరమైపోయి తండ్రికి బంధువులకి మరీ దూరమవుతోంది. మమతకి ప్రేమకి మొహం వాచి హాస్టల్ గదిలో జీవితం పూర్తిగా గడిపేసింది. ఇంత ప్రేమ ఆప్యాయత మొదలైనవి కూడా ఉంటాయా అనుకుంటోంది అతని వైపు చూస్తూ. కవిత చాలామందిని చూసింది. ఇంతవరకు ఏ ఒక్కరితోనూ ఆమె స్నేహం చేయలేదు. అసలు అటువంటి అవకాశమే కలగలేదు. జీవన్ ఇప్పుడు ఆమె జీవితంలో కుడికాలు పెట్టిన మొదటి వ్యక్తి. ఆమె చేష్టలు దక్కిన దానిలా చూస్తూ ఉండిపోయింది. వస్తా మరి. అతను భుజం మీద అంతవరకు చేతిలో ఉంచుకున్న టవల్ వేసుకుని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపే చూస్తోంది కవిత. కాళీ అక్కడికి విసురుగా వచ్చింది. ఆమె అనేదేమిటో కవితకు తెలుసు. నెమ్మదిగా తల తిప్పి చూస్తూ, అతను మా పద్మావతి అత్తయ్య కొడుకు జీవన్. కాళీ, నేను పూర్తిగా మర్చిపోయాను. చిన్నప్పుడు మేము సికింద్రాబాద్లో కలుసుకున్నాం. అవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు అంది సంజాయిషి ఇస్తున్నట్లు. కాళీ అని పిలవగానే ఆమె అంతలోనే శాంతపడింది. తన అపోహకి క్షణం బాధపడినట్లు మొహం అటు తిప్పుకొని నెమ్మదిగా అంది. మీ నాన్న ఊళ్ళో లేరు. ఆయనొస్తే నన్ను తిడతారు. ఏ లోటుపాట్లొచ్చినా అందుకు. కవిత గదిలోకి వెళ్ళిపోయింది. కాళీ ఈసారి జీవన్ ఉన్న గదిలోకి వెళ్ళింది. నిజానికి కాళీ అపురూప సౌందర్యవతి. ఆమె కళ్ళు తీర్చిదిద్దినట్లుంటాయి. పచ్చని పసిమి ఛాయలో ఆకర్షణీయంగా ఉంటుంది. 2-3 సినిమాలు చూసి పత్రికలు తిరిగేసి సినిమా బొమ్మల ప్రభావాన్ని అడపాదడపా ఒంటికి పులుముకుంటూ ఉంటుంది. జీవన్ ఆమెను చూసి దిగ్భ్రాంతుడయ్యాడు. అతనికి ఆ క్షణంలో వీనస్ బొమ్మ గుర్తుకొచ్చింది. బ్రహ్మచారిగా అతడు నియమాలేవీ పెట్టుకోకపోయినా ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడటానికి జంకేవాడు. అటువంటిది ఇవాళ అతను ఆమె గదిలోకి రాగానే వావి వరుసలు మొదలైనవి అనేకం మర్చిపోయాడు. ముఖ్యంగా ఆమె వివాహిత స్త్రీ అన్న విషయం పూర్తిగా మర్చిపోయాడు. ఆమె చనువుగా అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. అతను యథాస్థితికి వచ్చిన వాడిలా అడిగాడు. చెప్పండి. కాళీ ఏమీ మాట్లాడలేదు 2 నిమిషాల వరకు. ఆ తరువాత నెమ్మదిగా అంది. పుస్తకాల కోసం వచ్చాను. మీరిచ్చిన పుస్తకాలన్నీ చదివేశాను. కొత్త పుస్తకాలు తెచ్చారా ఇవాళ? మీ మరదల సందడిలో నా విషయం మర్చిపోవద్దు. అతను పెట్టి తెరిచి 4-5 పుస్తకాలు ఇచ్చి ఆమె వెళ్ళిపోయే వరకు మౌనంగా ఉండిపోయాడు. అతని మనసులో పురుగు వంటిదేదో ప్రవేశించినట్లయింది. అతను పెట్టి తెరిచి తనకు ఉన్న 4 బట్టలు గబగబా సర్దుకున్నాడు. అతను దృఢ నిశ్చయానికి వచ్చేశాడు. సాయంత్రం ఆమె టీ తయారు చేసి కవితని జీవన్ని పిలిచింది. టీ తాగుతూ అతను అన్నాడు, నేను ఈ సాయంత్రం తప్పనిసరిగా వెళ్ళిపోవాలి అత్తయ్య. మీరు 15 రోజుల నుంచి నాకు చాలా సహాయం చేశారు. థ్యాంక్స్. కాళీ అతని వైపు నిర్ఘాంతపోయి చూసింది. అదేమిటి జీవన్, అప్పుడే వెళ్ళిపోవడమేమిటి? పొద్దున నాతో నువ్వేమని చెప్పావు? ఇంకా ఉంటానని అన్నావు కదా. నీకు కష్టం కలిగించేటట్లు మేమేదైనా చేస్తే క్షమించు జీవన్. నాన్నగారు వచ్చాక వెళ్దువు గాని. లేదు కవిత, నేను వెంటనే వెళ్ళిపోవాలి. ఇక్కడే ఉంటే నాకు తెలుసు నేను చాలా నష్టపోతాను. మీ వల్ల అనుకోవద్దు. నా స్నేహితుడు 15వ తారీఖులోగా రమ్మని చెప్పాడు. అందుకు తప్పనిసరిగా వెళ్ళిపోవాలి. కవిత ఆ పైన ఏం మాట్లాడాలో బోధపడలేదు. 1-2 మాటలు ఎక్కువంటే కాళీ ఏమైనా అంటుందేమోనన్న భయంతో మరి మాట్లాడలేదు. కాళీకి అనుమానం ఎవరి మీదో లేదు, తనపైనే కలిగింది. బహుశా అతను తన ప్రవర్తనకే ఆ విధంగా వెళ్ళిపోతున్నాడేమో అని స్వల్పమాత్రంగా అనుకుంది. అతన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ మూర్తి తనకు అభయం ఇచ్చినా ఇవ్వలేకపోయినా కవిత మాత్రం ఇతనికి దక్కకూడదు. ఆ సాయంత్రమే అతను వెళ్ళిపోయాడు. కవిత ఆ రాత్రి ఎన్నో ఆలోచిస్తూ మధ్య మధ్య ఇతని గురించి కూడా అనుకోసాగింది. అతను హఠాత్తుగా వెళ్ళిపోవడానికి వెనక సరియైన కారణం మరేదైనా ఉండి ఉంటుంది అనుకుంది. జీవన్ వెళ్ళిపోయి 4 రోజులైపోయింది. ఆకాశంలో మెరుపు మెరిసినట్లు అతను రావడము వెళ్ళడము కూడా జరిగిపోయాయి. కవిత మనసులో అతను ఇక్కడే ఉంటే ఎంత బాగుండేది అన్న తీయని తలంపు అప్పుడప్పుడు శరీరంలో ఆమెకు గగుర్పాటు కలిగేది. ఆ వేళ మొక్కలకు నీళ్లు పోస్తున్నది. తండ్రి ఊరు నుంచి ఇంకా రాలేదు. వీధిలో రిక్షా ఆగిన శబ్దం విని అటువైపు చూసింది. 18 ఏళ్లు దాటిన కొత్త మనిషి ఎవరో ఆమె పక్కనే బలంగా ఆరోగ్యంగా ఉన్న 25 ఏళ్ల యువకుడు టీవీగా లోపలికి అడుగు పెట్టాడు. మొక్కలకు నీళ్లు పోయడం ఆపి వాళ్ళిద్దరినీ చూడసాగింది కవిత. పిన్ని పిన్ని సాధ్యమైనంత గట్టిగా పిలుస్తూ లోపలికొచ్చింది. బహుశా ఆమె సంతోష్ అయి ఉంటుందని గ్రహించింది కవిత. అత్తయ్య, మల్లిక్ పిలిచాడు. సంతోష్ రిక్షావాడికి డబ్బులిస్తూ అంది. మల్లిక్, చిల్లరేమైనా ఉందా అని. లేదోయ్ అని. అత్తయ్య ఉంటుందంటావా సంతోష్ అని అడిగాడు. ఈ 2 మాటలు విని ఆమె గ్రహించింది వాళ్ళిద్దరూ సంతోష్ మల్లిక్ అని. కాళీకి చెప్పేసి బయట వరండాలో స్తంభాన్ని ఆనుకుని రెప్పవేయకుండా చూడసాగింది కవిత.
ఖాళీ లోపల నుంచి పరుగులాంటి నడకతో వచ్చేసి సంతోష్ మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకుంది. సంతోష్ నెమ్మదిగా చేతిని విడదీసి బాగున్నావా పిన్ని అంది. ఆమె కళ్ళు ఖాళీకి అవతల దూరంగా నిల్చున్న కవిత మీద పడ్డాయి. ఆమె అంది సందేహంగా. కవిత మా అమ్మాయి ఖాళీ బదులు చెప్పింది. ఓ కళ్ళు చిత్రంగా తిప్పుతూ మరోసారి కవిత వైపు చూసింది. సంతోష్ అంతటితో ఆగక దగ్గరకు వెళ్ళి 2 చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని మీ గురించి పిన్ని రాసింది. చదివినప్పుడు ఏమో అనుకున్నాను. మొత్తానికి పిన్ని రాసినట్లుగానే ఉన్నారు. చాలా బాగున్నారు అంది ప్రశంసిస్తున్నట్లు. కొద్ది దూరంలో ఆగిపోయాడు మల్లిక్. అతన్ని పిలిచి అంది సంతోష్. ఇతను మా కజిన్ మల్లికార్జునరావు. మేము మల్లిక్ అంటాం. మెడిసిన్ చదువుతున్నాడు. వరంగల్ చూడాలని ఎన్నాళ్ళ నుంచో అంటున్నాడు. అందుకే తీసుకొచ్చాను. అలాగా అంది నవ్వుతూ కవిత. సంతోష్ పట్టి పట్టి పదాల్ని అదుపులో ఉంచుకుంటున్నట్లు మాట్లాడుతోంది. చూసేందుకు చాలా చక్కగా ఉంది. ఆకర్షణ మొహంలో కన్నా కళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఒరిస్సాలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసినట్లు ఖాళీ చెప్పగా వింది. 2-3 రోజుల క్రితం సంతోష్ కళ్ళల్లో ఏదో గర్వం కూడా కనిపిస్తోంది. మంచి ఖరీదైన బట్టలే వేసుకుంది. ఒంటిపేట బంగారం గొలుసుని గుండెల మీద ముడివేసి క్రిందికి జార్చింది. తల క్రింద నున్నగా దువ్వుకుంది. కొంచెం పెద్దదే గుండ్రని బొట్టు పెట్టుకుంది. ఎరుపు రంగు చీర, జాకెట్, గాజులు, చెప్పులు, చెవులకి వేలాడే కమ్మలు అంతా ఎరుపు రంగే. పచ్చని పసిమిరంగు ఛాయకి ఎరుపు రంగు ముచ్చటగా ఉంది. మీరు చాలా బాగున్నారు కవిత నెమ్మదిగా అంది. అందుకే అది భూమి మీద క్షణమాగదు. అంత ఇగో దానికి. మల్లిక్ సమాధానమిస్తూ కవిత వైపు చూసి చిన్నగా నవ్వాడు. మూతి 3 సార్లు వంకర్లు తిప్పి మా మల్లిక్ అనుకుంటూ ఉంటాడు. తనో గ్రెగరీ పెక్ అంది. ష్ మల్లిక్ నోటి మీద వేలుంచుకున్నాడు. రండి లోపలికి అంది కవిత తను ముందు దారి తీస్తూ. మల్లిక్ భుజాల దగ్గరగా వచ్చిందామె. నడుస్తున్న కవిత ఆగి వెనక్కి తిరిగింది. అతను వడివడిగా నవ్వుస్తూ కవితను ఆనుకొని ఆగిపోయాడు. అప్పుడు చూసింది కవిత. అతను నిజంగా 6 అడుగుల పొడవున్నాడు. అతని కళ్ళు నీలిరంగుకి తేనె రంగుకి మధ్య మెరుస్తున్నట్లున్నాయి. రాగి రంగు జుట్టు, బాగా పండిన జామ పండుని మధ్యకి కోస్తే కనిపించే రంగులో ఆకర్షణీయంగా ఉన్నాడు. అతన్ని పరిచయం చేస్తే గాని ఎవరూ ఊహించరు అతను తెలుగువాడే అని. కవిత భయపడి వెంటనే సర్దుకుంది. త్వరగా వెళ్ళి కాఫీ తయారు చేయి కవిత. ఖాళీ వెనక నుంచి కస్సుమంది. సంతోష్ ఆశ్చర్యంగా చూసింది పిరతల్లి వైపు. ఖాళీ వచ్చేసి చాలా అలసిపోయాను. కాఫీ తాగాక మాట్లాడుకోవచ్చు. పద ముందు అంది. ఖాళీ మాటలకి కవిత ఉత్సాహం చెప్పగా చల్లారిపోయింది. వంటింటి వైపు వెళ్ళిపోయింది. ఖాళీ నెమ్మదిగా అంది. ఈ ఇంట్లో పెత్తనమంతా ఆవిడదే. పేరుకే నేను తల్లిని, సవతి తల్లిని అని అందరూ అనుకునేందుకు చాలా కష్టపడినట్లు నటిస్తూ ఉంటుంది. అలాగా చూద్దు గాని. కవిత వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది సంతోష్. వంట ఇంట్లోకి వెళ్ళి కట్టెలు పొయ్యిలోకి ఎగదోసి కళ్ళు ఎర్రబడే వరకు ఊది ఊది హైరానా పడి చివరికి కాఫీ తయారు చేసింది. కవిత 4 కప్పుల్లో పోసి తీసుకొచ్చింది. సంతోష్ తను తీసుకుని మల్లికి మరో కప్పు అందించింది. ఖాళీ తను తీసుకుని కూర్చో అంది కవితను. కప్పు తీసుకుని కవిత వంటింట్లోకి వెళ్ళిపోయింది. వంటిల్లు సవరించి బయటకు వచ్చేసరికి చాలాసేపు అయిపోయింది. వంటింట్లోంచి బయటకు వచ్చేస్తూ వంకాయల్ని మరో చేత్తో కత్తిపీటని తీసుకొచ్చింది. వరండాలో కుర్చీలో కూర్చొని సంతోష్ని మల్లిక్ని మాటల్లో పెట్టింది ఖాళీ. వరంగల్లో తను చూసిన పాకాల రామప్ప భద్రకాళి గుడి తనకు చేతనైన రీతిలో చెప్పింది. కవిత అక్కడే కూర్చుని కూరలు సిద్ధం చేస్తోంది. ఖాళీ వంటింట్లోకి వెళ్ళిపోయింది. సంతోష్ ఆమె వెనకే వెళ్ళింది. మల్లిక్ పుస్తకంలో మొహం దూర్చేశాడు. తను రాగానే ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవడం కవితకు చాలా బాధ అనిపించింది. నిస్సహాయంగా తలెత్తేసరికి పేపర్ తిరిగేస్తూ దృష్టిని అటువైపు తిప్పిన మల్లికార్జున ఆమె వైపు చూశాడు. మీరిక్కడున్నారా? అంది కంగారు అణుచుకుంటూ. అతను లేచి వరండా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి భోజనాలు పూర్తయ్యాక ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కవితకి నిద్ర పట్టలేదు. బయట వరండాలో ఖాళీ తను పడుతున్న కష్టాలన్నింటినీ చిలవలు పలవలుగా అల్లి చెప్తోంది. ఆమె చెప్పే తీరు వినేవాళ్ల హృదయాల్ని ద్రవింపజేస్తోంది. సంతోష్ నిట్టూరుస్తూ నిజం పిన్ని, నువ్వు కాబట్టి భరిస్తున్నావు. నేనైతే ఆ మొగుడికింత ఈ పిల్లకింత విషం పెట్టి నేను తాగి చచ్చేదాన్ని అంది. సంతోష్ విప్లవకారులకు ప్రతినిధిలా ఉంది. మెల్లగా మాట్లాడుకోండి సంతోష్, నాకు నిద్రొస్తోంది. మల్లికార్జున విసుక్కున్నాడు. కవిత నవ్వుకుంది బలహీనంగా. ఏదో క్షణాన కవితను కూడా నిద్ర ఆవరించుకుంది. ఖాళీ ఇంకా చెబుతోంది. జీవితం అంటే విలువ ఏమిటో నాకు తెలియదే సంతోష్. అక్క నన్ను డబ్బు కోసం కక్కుర్తిపడి పెళ్లి చేసింది. జీవితం విలువ తెలుసుకునేసరికే కాలప్రవాహంలో నా బ్రతుకే తలక్రిందులైపోయింది.
నిజం చెప్పు సంతోష్, నేను కవిత కన్నా నీకన్నా ఎంత పెద్దదాన్ని? ఒకవేళ చిన్నదాన్నేమో కూడా. అటువంటిది నాకంటూ ప్రత్యేకత లేకుండా తిండి బట్ట కోసమే ఈ పెళ్లి చేశారనిపిస్తోంది. మీలా కాలేజీకి వెళ్ళాలని, రంగురంగుల చీరలు కట్టుకోవాలని, స్వేచ్ఛా విహంగంలా రెక్కలు చాచుకొని పరుగులు తీయాలని కలలు కనే మనసే లేదనుకున్నారా నా బాగోగులు చూసిన వాళ్ళు? సంతోష్, ఒక్క మాట చెప్పనా? దేవుడు రాసే రాతలు ఇన్ని అనర్థాలతో ఉండవే. ఇవి భగవంతుడు రాసిన రాతలు కావు, పాపిష్టి మనుషులు రాసిన బూటకపు చేతలు. వాటిని నా మొహాన ఇంత దారుణంగా రాస్తారనుకోలేదు. ఇన్నేళ్లు ఈ విషయాలు చెప్పుకునేందుకు కూడా ఎవరూ లేకపోయారు. ఇవాళ నువ్వు వచ్చావు, నాకెంత హాయిగా ఉందనుకున్నావు? ఖాళీ గొంతు వణికింది. ఆమె నిశ్శబ్దంగా ఏడుస్తోంది. ఆ సంగతి ఆ నిశ్శబ్ద వాతావరణంలో మరీ నెమ్మదిగా వినిపిస్తోంది. దగ్గుతెర వచ్చి కదిలినప్పుడు కవిత ఈ మాటలన్నీ విన్నది. ఆమె మనసు జాలితో నిండిపోయింది. ఒక ఆడపిల్ల జాలిగాథ ఎలా ఉంటుందో ఆమెకు తెలియదు. ఇన్నాళ్ళు ఖాళీ అసూయ వెనక ఇంత కథ ఉన్నదన్నమాట. తనే ఖాళీ స్థితిలో ఉంటే ఇటువంటి పరిస్థితికి తలొగ్గేదా? ఒక్కనాటికి తలొంచేది కాదు. తండ్రిని, తల్లిని, సంఘాన్ని అందరినీ ఎదిరించి తన పంతం చెల్లించుకునేది. పోస్ట్ మ్యాన్ అందించిన ఉత్తరం చేతిలో ఉంచుకుని నిర్ఘాంతపోయినట్లుండిపోయింది. ఖాళీ లోపల నుంచి ఎవరికి కవిత ఉత్తరం అంది. ఉలిక్కిపడి మల్లికార్జున్కి. ఖాళీ అంది కవిత అంతే గట్టిగా. కవిత ఆ విధంగా సమాధానం ఇచ్చిందే గాని లోపల నుంచి వణుకు పుట్టుకొచ్చినట్లు గడగడలాడిపోసాగింది. అటువైపు తల తిప్పింది చుట్టూ చూసేందుకు. చూరు కింద నిల్చుని వరండా స్తంభానికి చేరగిలబడి చిరునవ్వు నవ్వి, తే ఇలా ఇవ్వు కవిత ఉత్తరం అన్నాడు మల్లికార్జున్. కవిత నిస్సహాయంగా అతని వైపు చూసి, సారీ, మీ పేరు చెప్పి నేను తప్పించుకున్నాను. ఇది నాకొచ్చిన ఉత్తరం. ఖాళీకి తెలిస్తే మంచిది కాదు, అందుకే మిమ్మల్ని అడ్డం వేసుకున్నాను. ఈ ఉత్తరం మీరు చూడాలనుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు అంది. మల్లికార్జున్ తల తిప్పి, నో, ఊరికే తమాషా కన్నాను. నాకు తెలుసు అది మీదేనని. ఇక నుంచి మీ ఉత్తరాలు నేనే అందుకుంటాను. అవి సురక్షితంగా మీకు చేరతాయి అన్నాడు. కవిత సంతోషంగా అతని వైపు చూసి ఉత్తరాన్ని గట్టిగా పట్టుకుని తన గదివైపు పరుగు తీసింది. డియర్ కవిత, నేను చేరాక చాలా రోజులకి నీకు ఉత్తరం రాస్తున్నాను. ఎక్స్ట్రీమ్లీ సారీ. అక్కడ ఉన్నన్ని రోజులు మనం ఎక్కువగా మాట్లాడుకోకపోయినా నిమిషాల్లా దొర్లిపోయినట్టు అనిపించాయి. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి క్లాసులకు వెళ్ళడం రావడం, మెస్లో భోజనం చాలా బోర్ కొడుతోంది. జీవితం అంటే నాకు మళ్ళీ నిన్ను చూడాలనుంది. వెంటనే వచ్చేద్దామంటే ఈ బాధ్యతలు నన్ను కదలనివ్వడం లేదు. చొరవ తీసుకున్నానని మాత్రం అనుకోకు. ప్రేమతో జీవన్. ఉత్తరం చాలాసార్లు చదివింది కవిత. ఎన్నిసార్లు చదివినా అంతకు మించిన అక్షరాలు కనిపించడం లేదు. తనే రకరకాలుగా ఊహించుకుంటోంది. జీవన్ ఉత్తరం ఆమెకి ఆశాజ్యోతిలా కనిపించసాగింది. ఖాళీ ఎన్ని అనుకుంటే తనకేమీ, తనకి పెద్ద ఆసరా దొరికింది. మధ్యాహ్నం 12 గంటలైంది. వీధిలో గుర్రపు బండి ఆగింది. అందులోంచి చక్రవర్తి దిగారు. తండ్రి బండి దిగడం చూసి కవిత 2 అడుగుల్లో బయటకు వచ్చేసింది. తండ్రికి దగ్గరగా వెళ్ళి ఆయన చేతిలో ఉన్న సంచిని అందుకొని ఖాళీ అని కేక పెట్టింది. ఖాళీ గబగబా బయటకు వచ్చేసింది. ఆమె చేతిలో నీళ్ల చెంబుంది. అది భర్తకు అందించి పక్కకు జరిగి నిల్చుంది. ఎప్పుడొచ్చావమ్మా? ఒంట్లో బాగుందా? జీవన్ని చూసావా నువ్వు అన్నాడాయన కాళ్ళు కడుక్కుంటూ. లేడు అంది జీవన్ ప్రస్తావన రాగానే. ఆయన తుళ్ళిపడ్డట్లై, అరే, నేను వచ్చే వరకు ఉండమని చెప్పాను కదా, ఇదేం పనిచేశాడు? ఖాళీ, వాడిని ఆపి ఉంచలేకపోయావా అంటూ కస్సుమన్నాడు. ఖాళీ నోరు పెగలనివ్వలేదు. ఆమె నమ్రతగా అతనికి సదుపాయాలన్నీ సమకూరుస్తోంది. రాత్రి 10 గంటలకి సద్దుమణిగింది. ఇంటికొచ్చిన అతిథుల్ని పరిచయం చేసింది ఖాళీ. అతను వాళ్ళందరినీ నక్సిక పర్యంతము ఒకసారి గమనించి అని ఊరుకున్నాడు. మంచం మీద గుర్రుపెట్టి నిద్రపోతున్న వాడల్లా అతని కోరిక ప్రకారం ఖాళీ తలుపు వేయగానే తెలివి తెచ్చుకున్నాడు. ఆ కదలిక కర్ణపుటాలికి సోకగానే ఆమె నవనాడులు కృంగిపోయాయి. బయట ఉక్కపోతకి తాళలేక చల్లని వెన్నెలలో మల్లెపందిరికి దగ్గరగా సంతోష్, మల్లికార్జున్ పక్కలు పరుచుకున్నారు. పుస్తకం చదువుకుంటూ వరండాలో పడుకుంది కవిత. తనకే నిర్భాగ్యమైన ఈ స్థితి అని ఆమె మనసు మూలిగింది. అతను పక్కకు జరిగి చోటిచ్చాడు. అతని ఆలింగనంలో ఆమె నరకాన్ని రుచి చూస్తూ ప్రతీకారం కోసం కలలుగంటోంది. ఈ పరిస్థితి కన్నా పట్టపగలు లేచిపోవడం మంచిదనే నిర్ణయం వైపు ఆశగా చూస్తోంది. తెల్లవారింది. చక్రవర్తి పనుల మీద ఊరి బయటికి వెళ్ళాడు. ఖాళీ కన్నీళ్లు కారుస్తూ పడక గదిలోంచి బయటికి రాలేదు. సంతోష్ వచ్చి చూసేసరికి చెక్కిలికి చెయ్యి చేర్చి కిటికీ గుండా బయటికి శూన్యంలోకి చూస్తోంది. ఆమె దగ్గరగా వచ్చి, ఏమైంది ఖాళీ, ఎందుకలా ఉన్నావు అంది. ఖాళీ ఒక్క నిమిషం ఆమె కూర్చున్న వైపు చూసి తను కూర్చున్న పక్కన చూస్తూ బావురుమంది.
రాత్రి అతని ఆజ్ఞ మేర పెట్టుకున్న పువ్వులన్నీ వడలిపోయి నలిగి రాలిపోయాయి. కాళీ ఎంతో అందంగా, అంతకంటే ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆమె 18 ఏళ్ల జీవితం ఇంత అన్యాయంగా నాశనం అయిపోతుంటే సంతోష్ మనసు కలుక్కుమంది. కాళీ దగ్గర వచ్చి ఆమె భుజం మీద చేయి వేసి, ఏడవకు కాళీ, నాకు అర్థమైంది. ఇందుకు మనం ఉపాయం ఏదో ఆలోచించాలి. కానీ తీరిగ్గా ఏడుస్తూ కూర్చుంటే ప్రయోజనం కనిపించదు. లేచి మొహం కడుక్కొని బయటికి రా. ముఖ్యంగా నీ కూతురు ఎదుట నువ్వు తేలికైపోవద్దు అంటూ ధైర్యం చెప్పగానే, నిజం అంది ఆశగా. నిజం, పద ముందు నువ్వు. కాళీని నడిపించుకొని బయటికి తీసుకొచ్చింది. సంతోష్ ఎన్నో చెబుతోంది. కాళీ మనసు తూగుటుయ్యాలలు ఊగుతోంది. నిజమే, సంతోష్ చెప్పినట్లు చేస్తే తన జీవితం బాగుపడుతుంది. అంతవరకు గ్యారంటీ ఇస్తోంది సంతోష్. తనకు మాత్రం అంతకు మించి ఏం కావాలి? కాళీ ఉత్సాహంగా పనులన్నీ చేసేసింది. కవితని, సంతోష్ని, మల్లికార్జున్ని పిలిచి వాళ్లతో పాటు తను కూడా భోజనం చేసింది. కథ కొనసాగుతుంది.